సిబిఐకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ప్రాబ్లం ఇప్పుడు ఏంటయ్యా అంటే ఏం చెయ్యాలి అన్నటువంటిది ఇప్పుడు తేల్చుకోవాల్సింది. అంటే జగన్ వ్యవహారంలో తన చేతికి మట్టి అంటకుండా లోపలేయించాలన్నది చంద్రబాబు గారి ఆలోచన కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా. ఆ ప్రయత్నానికి ఇప్పుడు సిబిఐ అయితే ముందుకు వెళ్ళే పని చేయట్లేదు. మేబీ అది కేంద్రం సహకరించట్లేదు అన్నట్టు వీళ్ళ ఫీలింగ్గా కూడా ఉంది. అందుకే ఆ విధమైన సోషల్ మీడియా పోస్టింగ్లు కూడా నడుస్తున్నాయి. వివేకానంద రెడ్డి కేసులో సునీత కోరింది జరిగింది, బాబు గారు కోరింది జరుగుతుందా లేదా అన్నటువంటిది ఫ్యూచర్లో డిపెండ్ అయ్యింది. సునీత కోరుకున్నది వాస్తవంగా అవినాష్ రెడ్డి వీళ్ళని అరెస్ట్ చేయించడం ద్వారా మొన్నటి ఎన్నికల ముందు జగన్ని లాగాలి అన్నది చంద్రబాబు గారి ప్రయత్నం. అరెస్ట్ అయితే జరగలేదు. జగన్ తనకున్న సర్వశక్తులు అడ్డి న్యాయస్థానంలో కూడా స్టే తీసుకొచ్చి చివరికి ఫైనల్గా అతనికి సంబంధించి అరెస్టు ఆన్ ద స్పాట్ బెయిల్ ఇచ్చేటట్టుగా జరిగింది. ఆ రోజున అవినాష్ రెడ్డి బయటకు వచ్చాడు. అతన్ని 2 రోజుల పాటు అరెస్ట్ చేయనీయకుండా సిబిఐని అడ్డుకున్నది ఆ రోజున ప్రభుత్వం. అది ఖచ్చితంగా భారతదేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. లోకల్ పోలీసులు సహకరించకుండా సిబిఐని అడ్డుకున్నది బెంగాల్ లాంటి చోట్ల జరిగినవి ఉన్నాయి. సుప్రీంకోర్టులు జోక్యం చేసుకున్నాయి. ఇక్కడ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సిబిఐనే తప్పుబట్టి దర్యాప్తు అధికారిని పక్కన పెట్టినటువంటి సంఘటన. అక్కడ తప్పు ప్రభుత్వానిది అయింది, ఇక్కడ తప్పు సిబిఐది అయ్యింది. చివరికి అతన్ని మార్చి రామ్ సింగ్ని పిటిషన్ అఫిడవిట్ వేయమన్నాక వేశారు వీళ్ళు ఛార్జ్ షీటు. ఆ తర్వాత ఇప్పుడు బెయిల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ టైంలో విచారణ ఇక్కడతో పూర్తయిపోయిందా, ఇంకేమన్నా చేస్తారా అని సిబిఐని అడిగింది. అయితే తాజాగా జరిగినటువంటి వాదనలో సిబిఐ వాదనల కంటే కూడా సునీత వాళ్ళ వాదనలే జరిగినాయి. మా మీద అక్రమంగా కేసులు పెట్టి ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు సునీత. అటు రామ్ సింగ్ వైపు నుంచి వాదనలు, సిబిఐకి సంబంధించినట్టు రామ్ సింగ్ వైపు వాదనలు. దాంతో ఏకీభవించి ఆ కేసుని రద్దు చేసింది న్యాయస్థానం. అట్ ద సేమ్ టైం సిబిఐ ఇంకా విచారించాలా లేదా అన్నది తేల్చుకోలేదు. అక్కడ ఇంకా విచారించడానికి ఏమీ లేదు. యాక్చువల్గా అయితే కనుక 2 అధికారులు దర్యాప్తు చేశారు. ఒక అధికారి దర్యాప్తులో సమగ్రంగా ఎవరెవరు హత్య చేశారో సాధేది. 2వ అధికారి దాన్ని రాజకీయ కోణంలో చేర్చే ప్రయత్నం చేశాడు, కానీ ఆధారాలు ఏవీ లభించక దస్తగిరిని అప్రూవర్ పాయింట్ను అడ్డుపెట్టి చేయడానికి ప్రయత్నించాడు. అది కాస్త విఫలమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకా దర్యాప్తు చేయడం అంటే ఇక రాజకీయ జోక్యంతో జరగాలి. అది బాబు గారు కోరుకునేటటువంటిది. అది మరి బాబు గారు కోరుకున్నట్టు జరుగుతుందా లేదా చూడాల్సి ఉంది.